అంటే అచీవ్ చేయాలి అనుకుంటున్నాం. డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాం. అలా డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ప్లానింగ్ అనేది గీయాలి. ప్లాన్ అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. దానికి లేఔట్ అనేది డిజైన్ చేయాలి. ఆ లేఔట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో డీటెయిల్డ్ వ్యూ అనే ఒక సెక్షన్ ఉంటుంది. తర్వాత కెరోసిల్ కోసం ఒక పార్ట్ ఉంటుంది. దాని తర్వాత దాని కింద ఒక కార్డ్ అనే భాగం కోసం మరొక డబ్బా అనేది గీసుంది. అంటే యాక్చువల్‌గా ఈ వెబ్ పేజ్ అనేది ఎలా లేఔట్ చేయబడి ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు లేఔట్ చేయబడి ఉంటుందన్నమాట. ఓకే. ఎలాంటి డౌట్ లేదు. యాహ్! ఇది డెవలప్ చేయాలి అంటే మనం ఎప్పుడు ఏం చేస్తాం? మనం మంచి ప్రోగ్రామరం కదా! ఒక ప్రోగ్రామర్ ఎప్పుడు ఏం చేస్తా ఉంటాడు? ఏం చేస్తాడు? ఏదైనా ఒక డెవలప్‌మెంట్ భాగం గనక వచ్చిందనుకో, దాన్నేం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్‌గా స్ప్లిట్ చేయాలి. అంటే మనం ఏం చేస్తాం? మన యొక్క డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో, ఆ డెవలప్‌మెంట్ చేయాలి అంటే మన దగ్గరకు వచ్చిన ఆర్కిటెక్చర్‌ని ఏం చేయాలి మనము? చూడంగానే దాన్ని కొన్ని పార్ట్స్‌గా స్ప్లిట్ చేయాలి. అలా ఎందుకు స్ప్లిట్ చేస్తాము? మొత్తం ఒకేసారి డెవలప్ చేయాలంటే చాలా హార్డ్‌గా ఉంటుంది కాబట్టి, ఒక భాగాన్ని డెవలప్ చేసి అది సక్సెస్ అయితే రెండవ భాగాన్ని డెవలప్ చేస్తాం. తర్వాత ఇంకొక భాగం. అలా డెవలప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, చాలా ఈజీగా అండ్ యాక్సలరేటెడ్‌గా మన యొక్క డెవలప్‌మెంట్‌ని కంప్లీట్ చేయవచ్చు. అందువల్ల ప్రోగ్రామర్స్ అందరూ ఏం చేస్తారంటే, ఏదైనా ఒక డెవలప్‌మెంట్ చేయాలి అనంగానే ఏం చేస్తారంటే, బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్. దాన్నేం చేస్తారంటే, స్మాల్ పార్ట్స్‌గా స్ప్లిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఓకే. అలా స్ప్లిట్ చేసేటప్పుడు మన యొక్క ఈ కంటైనర్ ఏదైతే డీటెయిల్డ్ వ్యూ అనే వెబ్ పేజ్ ఎలా ఉంటుంది అంటే, పక్కన చూపించిన స్లైడ్‌లో ఉన్నట్లు ఉంటుంది. అంటే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల ఒక ఇమేజ్ అనేది పెట్టాలి. దాని బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్‌గా తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, ఆ ఇమేజ్ పైన ఒక హెడ్డింగ్ అనేది పెట్టాను. డీటెయిల్డ్ వ్యూ అనే ఒక హెడ్డింగ్. తర్వాత మిగతాదంతా కూడా ఏముంది, మిగతాదంతా కూడా ఒక బాక్స్‌లా తీసుకున్నాను. దాన్నేమనుకున్నాను అంటే కార్డ్ కంటైనర్ అని తీసుకున్నాను. ఓకే. కార్డ్ కంటైనర్‌లో ఏమేమి ఉన్నాయో చూసాను. కార్డ్ కంటైనర్ లోపల ఏముందంటే ఒక కెరోసిల్ ఉంది. తర్వాత అలానే ఏముంది అంటే టెక్స్ట్. ఒక టెక్స్ట్ ఉన్న 'తాజ్ మహల్' అనే ఒక హెడ్డింగ్ ఉంది. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంది. అలానే ఆ చుట్టూరు ఏముందంటే ఒక టెక్స్ట్ మొత్తాన్ని కవర్ చేయడానికి మరొక కంటైనర్ ఉంది. అంటే మన యొక్క డెవలప్‌మెంట్ పార్ట్స్ బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్‌గా గనక మనం స్ప్లిట్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఈ ఈ ఆర్కిటెక్చర్‌లో చూయించిన ఏదైతే ఉందో ఈ స్లైడ్‌లో చూయించినట్టు ఉంటుందన్నమాట. దీని మొత్తాన్ని గూడా మనం ఏం చేస్తామంటే వన్ బై వన్ డెవలప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. ఎలాంటి ఇష్యూ లేదు. యాహ్! డన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఏందో చూద్దాం. ఫస్ట్ మనం అదంతా చేయాలంటే చాలా కష్టం గాబట్టి, ఫస్ట్ వన్ బై వన్ అనేది డెవలప్ చేసేద్దాం. ఏం చేద్దామంటే ఫస్ట్ మనందరికీ తెలుసనమాట. మన కోడ్ ప్లే గ్రౌండ్‌తో ఎలా చేయొచ్చు. ఫస్ట్ ఆర్కిటెక్చర్ చూడంగానే ఏముంది, ఒక కంటైనర్ పెట్టుకొని దాంట్లో ఇమేజ్ పెట్టాలి. దానిపైన హెడ్డింగ్ అనేది డెవలప్ చేయాలి. అది ఎలా డెవలప్ చేస్తాం? మీ అందరూ రోజు చూస్తానే ఉన్నారు గాబట్టి, ఒక్కసారి ఫాస్ట్‌గా డెవలప్ చేద్దాం. అవుట్‌పుట్ అనేది ఇలా రావాలి. ఎలా అనేది మీరు గూడా చేస్తానే ఉండండి నాతో పాటు. సో, అలా రావాలి అంటే దానికి సంబంధించిన కోడ్ ఇలా ఉందనమాట. ఎలా డెవలప్ చేస్తామనేది ఒకసారి చూసాం. ఓకేనా. దీనికి కావాల్సిన కోడ్ కావాలి కాబట్టి, ఆ కోడ్స్ మొత్తం గూడా ఒకసారి ఏం చేద్దామంటే, మన యొక్క ఒక్కసారి ఈరోజు మనం చేయాలనుకుంటున్న రిసోర్సెస్‌కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ ఇదంతా కూడా మీకిచ్చేస్తున్నాను. రిసోర్స్ ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని చార్ట్‌లో పెడుతున్నాను. మన చార్ట్‌లోకొచ్చేసేసి ఈ చాట్ బాక్స్‌లో మొత్తాన్ని పేస్ట్ చేసేస్తున్నాను. యాహ్! ఈరోజు మనం చేయాలనుకుంటున్న ప్రతి దాని యొక్క యూఆర్ఎల్స్ అండ్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం కూడా చార్ట్‌లో ప్లేస్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మన యొక్క నోట్‌ప్యాడ్ తీసేసుకొని నోట్‌ప్యాడ్ లోపల ప్లేస్ చేసుకుందాం. యాహ్! ఈ నోట్‌ప్యాడ్ లోపల ఒక్కొక్క ఐటెమ్ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న యూఆర్ఎల్‌ని కాపీ చేసుకున్నాను బ్యాక్. ఫస్ట్ మనం కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్దాం. ఏంటిది? ఏం చేయాలి? అనేది ఒకసారి చూద్దాం. మన యొక్క పీపీటీలోకెళ్ళి ఒక్కసారి
మన పీపీటీలో ఫస్ట్ మనం ఏం చేయాలి అనుకున్నామంటే, ఒక కంటైనర్ తీసుకొని, ఆ కంటైనర్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెట్టేసేసి, తర్వాత ఒక హెడ్డింగ్ అనేది డెవలప్ చేద్దాం అనుకున్నాం. అలా డెవలప్ చేయాలంటే ఎలా స్టెప్స్ అనేది మీకు తెలియకపోతే ఈ కోడ్ ప్లే గ్రౌండ్‌లో వెళ్ళేటప్పుడు పీపీటీ ఉంది చూసుకోండి ఒకసారి. లేదు అంటే మనం ఒకసారి చేసేద్దాం. ఎన్నో సార్లు చేశాం కాబట్టి ఒక్కసారి మనం చేసాం. ఇప్పుడు మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్ళాం. ఎప్పుడైనా సరే ఏం చేశాం, ఒక కంటైనర్ తీసుకొని, ఆ కంటైనర్‌కి ఏం చేయమన్నాడు అంటే, వన్ మోర్ సెకండ్, వన్ మోర్ సెకండ్ సమ్‌వన్ ఈస్ ఓకే. ఎ ఎప్పుడైనా సరే మన యొక్క ఆర్కిటెక్చర్ చూడంగానే ఏముంది, ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్‌కి ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ పెట్టాలి అంటే ఫస్ట్ ఏదైనా సరే ఒక కంటైనర్‌కి ఇమేజ్ ఎన్ని పెట్టాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఏదైనా వెబ్ పేజీ గనక మనం డెవలప్ చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటిది అంటే, మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఏదైనా ఒక డెవలప్‌మెంట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేసుకోవడం అనేది చేయాలి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చేయాలంటే. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేసుకుందాం. బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ ఎక్కడుందో చూసుకుందాం. యాహ్! ఇక్కడ ఉంది. ఈ బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్‌ని కాపీ చేసుకున్నాను. ఆ కాపీ చేసుకున్న తర్వాత ఏం చేశానంటే, మన కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్ళాను. ఈ కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్ళేసి హెచ్‌టీఎంఎల్‌లో సింటాక్‌లోకొచ్చేసేసి దాని యొక్క హెడ్ అనే బాడీ పార్ట్ ఎక్కడైతే ఉందో, ఆ హెడ్ అనే భాగం లోపల బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏం చేశానంటే లోడ్ చేసేసాను. ఇలా లోడ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అని పిలుస్తారు. ఫస్ట్ ఏ డెవలప్‌మెంట్ అన్నా మనం చేయాలి అంటే, ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేయాలి. లోడ్ చేసేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! డన్. ఎలాంటి చేంజెస్ నాకు రాలేదు. ఓకే. నెక్స్ట్ పార్ట్ ఏంటిది? తర్వాత భాగం ఏం చేయాలి అనుకున్నాననేది ఒకసారి పీపీటీలో తర్వాత భాగంలో ఏం చేయాలనుకున్నా అంటే, ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని యాడ్ చేయడం ఒక కంటైనర్‌కి. అలానే ఒక హెడ్డింగ్ అనేది డెవలప్ చేయాలి. హెడ్డింగ్ అనేది ఒక టెక్స్ట్ కాబట్టి ఎలానో చూద్దాం. ఒక కంటైనర్‌కి మనం ఏం చేయాలంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ అనేది క్రియేట్ చేయాలి. ఒక కంటైనర్‌కి బ్యాక్‌గ్రౌండ్ గనక ఇమేజ్ పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? ఒక ఇమేజ్ పెట్టాలి అంటే ఒక కంటైనర్ అనేది తీసుకోవాలి. కంటైనర్ అంటే ఏంటి? ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తాము? బాడీ అనే భాగం దగ్గరికి వెళ్ళేసేసి యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి డివ్ అనే ట్యాగ్ ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్‌ని గనక క్లిక్ చేసేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక కంటైనర్ అనేది డెవలప్ అయిపోతుంది. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఎక్కడ డౌట్ లేదు కదా! ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక కంటైనర్‌ని రెడీ చేశాను హెచ్‌టీఎంఎల్. ఒక ఇమేజ్ అనేది పెట్టాలి. ఒక కంటైనర్‌కి ఇమేజ్ పెట్టాలి అంటే ఎక్కడికెళ్ళాలి? సీఎస్ఎస్‌కి వెళ్ళాలి. సీఎస్ఎస్‌లోకి వెళ్ళాను. వెళ్ళేసి నేనేం చేశానంటే, ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేది పెట్టాలి. ఇమేజ్ అనేది పెట్టాలి అంటే సీఎస్ఎస్‌లో మనం ఏం చేయాలి? ఒక రూల్ సెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రూల్ సెట్ అనేది డెవలప్ చేయాలి. ఆ రూల్స్